హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నోరూరించి చికెన్ కర్రీ. తినడం ఈజీయే కానీ చేసుకోవడం కష్టం అని చెప్పి చాలా ఫీల్ అవుతారు. అదేం లేదు, నేను సింపుల్‌గా చేసి చూపిస్తాను. మీకు కూడా నచ్చితే నా స్టెప్స్ అన్నవి ఈజీగా ఫాలో అయిపోయి మీరు కూడా చేసేయండి. నేను చికెన్ అన్నది ఒక 30 మినిట్స్ ముందే ఉప్పు, కారం, పెరుగు అండ్ కొంచెం చికెన్ మసాలా ఏసి బాగా మ్యారినేట్ చేసి ఉంచానమాట. అంతలోకి నేను ఆనియన్స్ కూడా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నేనొక పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. తర్వాత నాకు తక్కువైంది అనిపించి 1 ½ స్పూన్ ఏసాను. అంతలోకి ఇది అల్యూమినియం కదా, కొంచెం అడుగు పట్టేసింది. అందుకది అలాగ అయిపోయిందన్నమాట. అది మాడలేదు, బట్ అడుగు పట్టింది అంతే. నేను తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అన్నవి నేను ఏంటంటే 4 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇది ఆనియన్స్ వేసాక నేను బాగా ఆనియన్స్ అన్న గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేంత వరకు నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను. వన్స్ అది ఫ్రై అయిపోయాక నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, లైక్ ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నవి నేను ఆనియన్స్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. అంతలోకి నేను ఇక్కడైతే గరం మసాలా వేస్తున్నాను. ఇది మా ఇంట్లో చేసింది. నేను కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అని. ఇవి మసాలా అన్నది మీకు ఎలా చేసుకోవాలి అని తెలియాలి అని అంటే నాకు కింద కమెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకున్నాను. అండ్ ఈ మిక్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా నేను బాగా కలుపుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించి నేను మళ్ళీ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేటప్పటికి వాటర్ అంతా బయటకు వచ్చింది. నేను కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి నేను మళ్ళీ మూత పెట్టాను అనమాట. నాకు పర్సనల్‌గా కొత్తిమీర అంటే చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ కానీ. అందుకు నేను కొత్తిమీర అన్నది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలాగ బొడుగులు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేయండి. నేను మాత్రం ఫ్లేమ్ అన్నది మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను. వన్స్ పీస్ అన్నది బాగా కుక్ అయిపోయింది అన్నాక నేను దించే ముందు మళ్ళీ చికెన్ పొడి వేసుకున్నాను అనమాట, చికెన్ మసాలా. అంతే, మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది అండ్ ఈజీగా కూడా అయిపోతది. దీన్ని పెద్ద టాస్క్‌లా కూడా ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే బిగినర్స్‌కి ఎంత ఈజీగా వంట అయిపోతే అంత బావుంటది కదా! నేనైతే ఇంత సింపుల్ వేలో చేసుకుంటాను. కానీ అందరికీ బాగా నచ్చుతది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.